చూస్తే కనుక ఏ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు మనకు కనబడుతుంది కేటాయింపులలో? బుచ్చన్న, బడ్జెట్ చూస్తే ఓవరాల్గా డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వల్ల సఫర్ అయిన రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి చూస్తే రియల్ ఎస్టేట్ సెక్టర్ 30 స్క్వేర్ కిలోమీటర్స్ పరిధిలో కట్టే నిర్మాణాలు, తర్వాత 60 స్క్వేర్ కిలోమీటర్స్ మెట్రో సిటీస్ కాకుండా మిగతా చోట్ల ఎవరైతే బిల్డింగ్స్ నిర్మిస్తున్నారో వాళ్లకు కొన్ని రాయితీలు గత బడ్జెట్లో ప్రకటించారు. దానికి కొనసాగింపుగా ఈ బడ్జెట్లో ప్రకటించారు. అంటే డిమానిటైజేషన్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయింది రియల్ ఎస్టేట్ సెక్టర్. అయితే రియల్ ఎస్టేట్ బిల్డర్స్కు రాయితీలు ఇచ్చారు, కానీ గృహాలు కొంటున్న వారికి మాత్రం ఇల్లు కొంటున్న వారికి మాత్రం ఇప్పటివరకు అరుణ్ జైట్లీ చదివిన స్పీచ్ ప్రకారం అయితే ఎటువంటి రాయితీ లేదు. రెండవ అంశం ఏంటంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్, అంటే దేశంలో ఉన్న అత్యధిక మందికి ఉద్యోగాలు కనిపించేవి చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు. వీటికి ఒక విధంగా చెప్పాలంటే చాలా రాయితీ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే 50 కోట్ల లోపు లావాదేవీలు ఉంటాయో, 50 కోట్ల లోపు టర్నోవర్ ఉంటుందో వాటికి కార్పొరేట్ ట్యాక్స్ ఇప్పటివరకు 30% ఉండేది. దాన్ని 5% తగ్గించారు. 30% నుంచి 25% తీసుకొచ్చారు. ప్రధానంగా ఈ నోట్ల రద్దు వల్ల ఎఫెక్ట్ అయింది ఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్, చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమల్లో చాలామంది జాబ్లెస్గా మారిపోయారు, చాలామంది ఉద్యోగాలు పోయాయి, అవి చాలా సఫర్ అయ్యాయి. సో వాటిని ఆదుకునే ప్రయత్నం చేసినట్టు కనబడింది. ఇక సామాన్య మానవుడు మధ్యతరగతి జీవి అయితే చూసేది ఇన్కమ్ ట్యాక్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో సైతం పాజిటివ్ నిర్ణయం తీసుకున్నారు. గతంలో 2.5 లక్షల వరకు ఆదాయం వరకు ఎటువంటి ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ 2.5 లక్షల రూపాయలని 3 లక్షల వరకు చేశారు. అదేవిధంగా 2.5 lakhs నుంచి 5 lakhs ఇన్కమ్ ఉన్నవాళ్ళు 10% ఆదాయ పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఆ 10% ఆదాయ పన్నుని ఇప్పుడు 5% చేశారు. సో టార్గెట్ ఏంటంటే ఎవరైతే 5 లక్షల లోపు ఆదాయం ఉన్నారో వారికి భారీ రాయితీలు అయితే ఖచ్చితంగా ఇచ్చారని చెప్పాలి. అంటే 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి కాకుండా అంతకు పైన ఆదాయం ఉన్నవారికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే 20 లక్షల ఆదాయం ఉంటే కనుక మొదటి 2.5 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు 10% ట్యాక్స్ కడతారు, 5 to 10 lakhsకు 20% కడతారు, 10 to 20 lakhsకు 30% కడతారు. అయితే 2.5 to 5 lakhs వరకు ఆదాయానికి కేవలం ఇప్పుడు 5% ట్యాక్స్ మాత్రమే కట్టాల్సి ఉంటుంది. సో దీని ద్వారా అర్థమవుతుంది ఏంటంటే కొత్తగా ఇప్పుడు ఎవరైతే ట్యాక్స్ నెట్లో లేరో చాలామంది కూడా ట్యాక్స్లు కట్టట్లేదు, ఆదాయం ఉన్నా సరే కేవలం శాలరీడ్ పర్సన్స్ మాత్రమే, ఎందుకంటే వాళ్ళు ముందే అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. వేతన జీవులు మాత్రమే ప్రస్తుతం ట్యాక్స్ కడుతున్న సిచ్యువేషన్ ఉంది. సో కొత్తగా ట్యాక్స్ బ్రాకెట్లోకి చాలామందిని తీసుకురావాలంటే వాళ్ళకంటే కొంత ఎంకరేజ్మెంట్ అవసరం. 10% ట్యాక్స్ అంటే కొంత ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని 5%కి తగ్గించారు. 3 lakhs వరకు ఎటువంటి ట్యాక్స్ ఉండదు. 3 lakhs to 5 lakhs వరకు ఎవరికైతే ఆదాయం ఉందో వాళ్ళు కేవలం ఇంతకుముందు 10% ట్యాక్స్ కట్టాల్సి ఉండేది. ఆ 10% ఇప్పుడు 5% అయింది. అంటే 5 లక్షల ఆదాయం ఉంటే కనుక ఎగ్జాంపుల్ వాళ్ళు ఇంతకుముందు 3 లక్షల నుంచి 5 లక్షల మధ్య ఆదాయం చూసుకుంటే వాళ్ళు 20,000 రూపాయలు దాదాపు ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది 2 లక్షల ఆదాయం ఉన్నందుకు. వాళ్ళు ఇప్పుడు కేవలం 10,000 రూపాయలు మాత్రమే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. వీటికి అదనంగా సెక్షన్ 80C కింద 1,50,000 కానీ తర్వాత ఇంకా అదనపు మినహాయింపులు అయితే అవైతే కంటిన్యూ అవుతాయి. ఇంకా ట్యాక్స్ ప్రపోజల్కి సంబంధించి పూర్తి వివరాలు రావాల్సింది. ఇప్పుడు కేవలం ఇది అరుణ్ జైట్లీ బడ్జెట్ సంబంధించిన స్పీచ్. అదర్ సెక్టార్స్ చూసుకుంటే అగ్రికల్చరు తర్వాత రూరల్ డెవలప్మెంటు దీనికి కొంత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లయింది. ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 38,500 కోట్ల రూపాయల బడ్జెట్ గతంలో ఉండేది, దాన్ని 48,000 కోట్ల రూపాయలు చేశారు. తర్వాత అగ్రికల్చరల్ లోన్స్ వ్యవసాయ రుణాలు 10 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇస్తాం. గతంలో ఏ సంవత్సరంలో కూడా ఇంత రుణాలు ఇవ్వలేదు అని చెప్తున్నారు. కాబట్టి సో ఓవరాల్గా చూస్తే కనుక ఈ బడ్జెట్ వైపు చూస్తే కనుక పూర్తిగా డిమానిటైజేషన్ వల్ల సఫర్ అయిన రంగాలకు కొంత ప్రాధాన్యత ఇచ్చినట్లయింది. కొన్ని నెగ్లెక్ట్ చేసిన అంశాలు ఏంటంటే ఎడ్యుకేషన్ సంబంధించి ఎటువంటి సిగ్నిఫికెంట్ అనౌన్స్మెంట్ లేదు. విద్యా రంగానికి సంబంధించి అసలు పూర్తిగా పట్టించుకున్నట్టు మనకు కనిపించట్లేదు.
తర్వాత హెల్త్ రంగానికి సంబంధించి కూడా పెద్ద సిగ్నిఫికెంట్ అనౌన్స్మెంట్ లేదు. వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పారు తప్ప ఎడ్యుకేషన్, హెల్త్ ఈ రంగాల్ని పూర్తిగా బడ్జెట్ దాదాపు విస్మరించిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇల్లు కొంటున్న వారికి, ఇల్లు కడుతున్న వారికి రియల్ ఎస్టేట్ బిల్డర్స్కు రాయితీలు ఇచ్చారు తప్ప ఇల్లు కొంటున్న వారికి మాత్రం ఎటువంటి రాయితీ అయితే లేదు. ప్రస్తుతం మనతో రాపోల్ ఆనంద్ భాస్కర్ కాంగ్రెస్ ఎంపీ ఉన్నారు. సార్, ఓవరాల్గా మీరు బడ్జెట్ను ఏ విధంగా విశ్లేషించారు? కేంద్ర బడ్జెట్, అఖిల బడ్జెట్, అన్ని అంగాలు, అన్ని రంగాలు, అన్ని మంత్రిత్వ శాఖలు కలగలిపి చరిత్రాత్మక